హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడ్ ఆన్ తెలుగు. ఈరోజు మనం మార్కెట్ని పరిశీలిస్తే ఈరోజు మార్కెట్ నిన్నటి కంటే లోలో ఉంది. నిఫ్టీ వచ్చేసరికి 25,665.66 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ అయితే 83,382.71లో 244 తగ్గింది. బ్యాంక్ నిఫ్టీని పరిశీలిస్తే 59,580.5 ప్లస్ 1.35 పెరిగింది. దీనికి కారణం ముఖ్యంగా మార్కెట్ కొంచెం ఇవాళ స్ట్రగుల్కు గురైందని అబ్జర్వ్ చేసిన. దాని తర్వాతకి మనం గోల్డ్ సిల్వర్ ప్రైస్ని పరిశీలిస్తే గోల్డ్ వచ్చేసరికి 850 ఈరోజు పెరిగి 1,43,560 ఉంది. సిల్వర్ వచ్చేసరికి 13,330 పెరిగి 28,100 కేజీకి ఉండడం జరిగింది. ముఖ్యంగా సికింద్రాబాద్లో చూసుకుంటే గోల్డ్ రేట్ వచ్చేసరికి ఈరోజు మీన్స్ 14వ డేటు 1వ నెల 2026న 1,46,010 రూపాయలు ఉంది. సిల్వర్ వచ్చేసరికి 2,85,426 ఉంది ఈరోజు ప్రజెంట్ రేటు. రేపు వచ్చేసరికి నేను అప్డేట్ చేస్తా. ఇవాళ మార్కెట్ ఈ విధంగా ఉంటే ఇందులో మేజర్గా మార్కెట్ టాప్ లార్జ్ క్యాప్ గెయినర్స్ ఎవరంటే వేదాంత వాళ్ళు 675.75 అంటే 38 రూపీస్ పర్ షేర్ పెరిగింది. దాని తర్వాత హిందుస్థాన్ జింక్, దాని తర్వాత టాటా స్టీల్. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మెటల్స్కి సంబంధించింది ఈ మధ్య కాలంలో పెరుగుతాయి. టాప్ లూజర్స్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ 2,02,813 అయితే 78 రూపాయలు తగ్గింది. తర్వాత టీసీఎస్, దాని తర్వాత ఇన్ఫో ఎడ్జ్. ఇవి లార్జ్ క్యాప్లో టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. రైట్, ఇప్పుడు మనం మెయిన్గా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది ప్రజెంట్ మెయిన్గా ఉంది కదా. అయితే ఇప్పుడు మనం మార్కెట్ మెయిన్గా తగ్గడానికి, పెరగడానికి గల కారణాలు అన్వేషిస్తాం. అలాగే రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో నేను కొన్ని వివరాలు చెప్తా. అయితే ఇరాన్పై 25% టారిఫ్ వేస్తా అని ట్రంప్ ప్రకటించిండు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు నేను వివరాలు చూసి ఇంతవరకు మనకు ఇబ్బంది ఎదురవుతుంది. దాని తర్వాత ఇదొక పరిణామం అయితే, ఇంకొకటి ఎవరైతే స్విగ్గీ, జొమాటోలో స్టాక్స్ కొన్నారో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం డెలివరీ బాయ్స్కి 10 minutes డెలివరీని ఆపివేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కాపర్, గోల్డ్, సిల్వర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిలికాన్ మీద పడ్డది ప్రపంచంతో. సిలికాన్ షేర్ కూడా పెరగచ్చు. అయితే ఏమైందంటే ట్రంప్ భారత్ని ప్యాక్ సిలికాలో ఉండమని చెప్పి ఆహ్వానించిండు. దాని ద్వారా ఏమైందంటే సిలికాన్ సంబంధించిన షేర్లు పెరగవచ్చు. కాబట్టి ఎవరైతే మెటల్ మీద ఇన్వెస్ట్ చేస్తుండ్రో వారు సిలికాన్ మీద కొంచెం దృష్టి పెట్టండి. ఫర్దర్ టైంలో సిలికాన్ పెరుగుద్ది. దాని తర్వాత ఇండియా, చైనాల మధ్య ఈ సిచాయిన్ గేస్లేర్ సాక్షన్ వ్యాలీ ఉన్నది. దీనికోసం అని చెప్పేసరికి ఈ ఇద్దరికి వివాదాలు అయితే రావడం జరిగింది. ఇది కూడా మార్కెట్ మీద ప్రభావం చూపచ్చు.
మీ థింక్ రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి శుక్రవారం రోజు మనకు అర్థమవుతుంది. ఇంతవరకు మరి దీని గురించని చూద్దాం.